మనం విచారణ మార్గం గురించి, అట్లానే ఆ విచారణ మార్గంలో లేకపోతే సాధన మార్గము, ఇట్లాంటి మాటలు ఆత్మదర్శనమని, అనుభవమని, అట్లానే ఆ పదాల కోసం ఎంతో తపన పడుతున్నాము. అందరి బాధ అదే. పదాలు మనని బాధ పెడతాయి, ఎంతో బాధ పెడతాయి పదాలు. ఒక్కొక్క పదం తప్పుగా వాడితే కూడా అది అపార్థం అయిపోతుంది నిత్య జీవితంలో. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆధ్యాత్మిక జీవితంకి మనసు కావాలి, భౌతిక జీవనంకి మనసు కావాలి. ఈ మనసే ఆయుధం, మనసే అవకాశం. నేనేమంటానంటే, మనకి నైపుణ్యం అంటాం. అంటే లక్ష్యం సాధించటానికి, లక్ష్యం సిద్ధించటానికి కావాల్సింది నైపుణ్యం. అదే ఇంగ్లీష్లో అయితే స్కిల్ టు సక్సెస్ లేదా స్కిల్ టు రీచ్ గోల్. ఇది ప్రతి ఒక్కళ్ళకి అదే కావాలి. రీచ్ గోల్ అనే మాటకు అర్థం ఏమిటి? మనకి ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, జీవనం కావచ్చు, భౌతిక జీవనం కావచ్చు, ఇందాకే రెంటికి మనసు అనుకున్నాం. ఒకటే కారణం, ఒకటే వస్తువు. ఇద్దరు భర్తలు, వివాహ జీవితం. ఆ వివాహ జీవితం చక్కగా సాగి ఫలవంతంగా ఉండి శాంతితో ముగిస్తే వాళ్ళు అందులో సక్సెస్ అయినట్టే, వాళ్ళు గమ్యాన్ని చేరినట్టే. అది ఫలం. అట్లానే ఒక విద్యార్థి తాను అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని అతను సాధించుకునేటట్టయితే అది సక్సెస్ అందరికి. అట్లా ఆధ్యాత్మికంగా కూడా తను సాధించదలుచుకుంది, తను పొందదలుచుకుంది పొందితే అది సక్సెసే, గమ్యం చేరటం, విజయం రావటమే. అయితే ఒక తమాషా ఏమిటి అంటే, ఆధ్యాత్మిక జీవనం అనే మాటకు అర్థం ఏమిటంటే, తన్ను తాను సంస్కరించుకుంటే, తన మనసును తాను సంస్కరించుకుంటే, లేదు భౌతిక జీవనం అనేది ఒకటి ఉంది, భౌతిక జీవనంలో కూడా తను తాను సంస్కరించుకుంటే, భౌతిక జీవనంలో తన మనసును తాను సంస్కరించుకునేటట్టయితే పరమాత్మ అనుభవం తప్పకుండా అవుతుంది. దానికోసం ఏం చేయక్కర్లేదు. అట్లానే ఆధ్యాత్మిక జీవితంలో తను తాను సంస్కరించుకునేటట్టయితే లౌకిక జీవనం చాలా ఆనందమయంగా ఉంటుంది. రెండూ ఒకటే, రెండూ లక్ష్య సిద్ధే, రెండూ గమ్యాన్ని చేరటమే. తర్వాత ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకుందాం. పెద్దలందరూ కూడా తరచుగా ఈ స్పిరిచువాలిటీలో మహానుభావుల దగ్గరికి వెళ్తే మనసు పోవాలి, మనసు పోతేనే నీకు భగవద్ దర్శనం అవుతుంది, పరమాత్మ దర్శనం. ఈ పరమాత్మ అన్న పదం కూడా మనకి చాలా బాధపెడుతుందండి. అసలు పరమాత్మని దేన్ని అన్నారో మనకు తెలియకపోతే మన ప్రయాణం, మన ప్రయత్నం వృధా. మరి ఈ పరమాత్మ అనే పదం, ధ్యానం అనే పదం, శాంతి అనే పదం, అట్లానే శివుడు అనే పదం, ఇవన్నీ పదాలు. ఈ పదాలని మన వాళ్ళు ఎట్లా చెప్పారు, ఆ పదాన్ని ఎక్కడ వెతకాలి? భగవాన్ ఏం చెబుతారంటే, ఇంట్లో వస్తువు పోగొట్టుకొని పెద్దలందరూ అదే చెబుతున్నారు, బయటికి వెళ్ళి వెతికితే ఉపయోగం ఉంటుంది. ఎక్కడ పోగొట్టామో అక్కడే వెతుక్కోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక ఫలం అంటే అనుభవం అంటున్నాం. మరి మనసు పోవటం అంటే నీకు ఆలోచనలు పోతే కానీ నీకు ఆత్మదర్శనం కాదు,
నీకు ఆలోచనలు పోతే కానీ పరమాత్మ దర్శనం కాదు అంటున్నారు. పోతాయండి ఆలోచనలు? మనసు పోతుందా? ఈ మనసు ఎట్లా ఉంటుందంటే దాని సహజ లక్షణం నిర్గుణం. మనసుకి ఏ గుణము లేదు. ఓ చంటి పిల్లాడు పుట్టాడు, ఆ చంటివాడికి మనసు లేదన్నామా? ఉంది. మరి ఆ మనసుతో పాటుగా ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలతో పాటు పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది? గుణాలు వచ్చి చేరుతాయి. ఈ గుణాలు ఎప్పుడైతే వచ్చి చేరతాయో ఈ గుణాలు చాలా చెడ్డవండి. ఇది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే అర్థం ఏంటంటే గుణాన్ని విశ్లేషించుకొని, గుణాన్ని గుర్తుపట్టి, గుణాన్ని గమనించి ఆ గుణాన్ని పోగొట్టుకోవటం. ఆ గుణాన్ని ఎట్లా పోగొట్టుకుంటాం అంటే గుణాన్ని తద్విరుద్ధమైన మంచి గుణాన్ని, కళ్యాణ గుణాలు. గుణాలు కూడా మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. దయాగుణము, కారుణ్యము, దానగుణము, ఇవన్నీ గుణాలే. అందుకని పెద్దలు ఏం చెబుతారంటే మనసు మంచిదే కానీ గుణమే, ఒక మొరటు సామెత ఉందండి. మనసు మంచిదే కానీ గుణమే అంటారు. ఇంకా తర్వాత ఒక మాట ఉంది, అది వద్దు మనకి. గుణం చెడ్డది. మనసు పోవటం అనే మాటకు అర్థం ఏంటంటే మొన్న చెప్పుకున్నట్టుగా పరమాత్మ కృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి అతను దుఃఖపడుతున్నాడు, చాలా విచారిస్తున్నాడు, యుద్ధం చేయనంటున్నాడు, ఏమీ చేయనంటున్నాడు. ఒక వైరాగ్యం వచ్చేసింది, విరక్తి వచ్చేసింది. పరమాత్మ ఏం చేశాడంటే అగో తప్పు అవగాహన చేత వచ్చిన గుణం ఏదైతుందో అది దుఃఖం. అవగాహన లోపం వల్లే దుఃఖం వస్తుంది. దుఃఖం నిజంగా లేదు, అసలు దుఃఖం లేదు, సంతోషం లేదు. సంతోషం అవగాహన లోపం వల్లే వస్తుంది, దుఃఖం కూడా అవగాహన లోపం వల్లే వస్తుంది. పరమాత్మ ఏం చేశారు? చక్కగా ఒక వివరణ చేసి అతనికి ముందు అవగాహన కల్పించిన తర్వాత అతనుకున్న విచారం దుఃఖం పోయింది, తర్వాత కార్యం జరిగింది. పరమాత్మ దుఃఖాన్ని తీసేయలేరు. అందుకనే ఈ లోకంలో స్వాతంత్రకాలం నాడు పెద్దలు భగవాన్ ఉన్నారు, అట్లానే కంచి పరమాచార్యులు వారు ఉన్నారు, భగవాన్ శివానంద దేవులు వారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. ఒకళ్ళు అడుగుతారు, మరి మనసు మారిస్తే, అందరి మనసు మంచిగా చేస్తే సరిపోతుంది కదా అంటారు. మనసును సరి చేయటానికి కుదరదు. మనసుని సరి చేయటానికి కుదరదు, ఎందుకంటే శుద్ధమే కాబట్టి. బాగున్న దాన్ని బాగు చేయటం అన్నది ఈ సృష్టిలో లేదండి. చెడిపోయిన దాన్ని బాగు చేసుకోవటం ఉంది కానీ బాగున్న దాన్ని బాగు చేయటం కుదరదు. అందుకని గురువుగారు ఏమంటారంటే మీకు ఒక జన్మ కావాలంటే ఇవ్వగలను, ఒక జన్మ లేకుండా చేయగలను, కానీ కడుపు నొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పి వచ్చింది తగ్గించలేను భావంలో ఏర్పడుతుంది. ఇప్పుడు మనసు పోవటం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆలోచనలు పోవటం అనే మాటకు అర్థం అంటే ఇప్పుడు మన గుణాన్ని బాగా తీసుకోవాలండి. గుణం బాగా తీసుకోవాలి. మనందరికీ ఒక నిత్య జీవితంలో ఒక అనుభవం ఉంటుంది. ఒక యాస్ప్రిన్ బిళ్ళ కాస్త గ్లాసులో వేసినప్పుడు బుజు పొంగుతుంటుంది, అంటే అది కరుగుతుంది అని అర్థం. అట్లానే మనం ఈ సబ్జా గింజలు ఏమైనా గింజలు కానీ నీళ్ళలో వేసి తిప్పుతున్నప్పుడు ఒక్కొక్క గింజ వస్తూనే ఉంటుంది. ఈ మనసు అన్నది ఏమిటి అంటే శుద్ధమే, కానీ అది కదిలిన తర్వాత చాలా గుణాలు, అనేక వైవిధ్యాలతో కూడిన గుణాలు వస్తాయి. అందులో అతి ప్రమాదకరమైనది కామము, క్రోధము. అవి వస్తాయి, కనపడతాయి కూడా. వచ్చినవి నీళ్ళలో గిర్రగిర్రని ఏదైనా కలిపేటప్పుడు కిందది పైకి కిందకి అట్లా తిరుగుతూనే ఉంటాయి. మరి ఈ గుణం ఏదైతే ఉందో ఈ గుణం మనని పక్కదారి పట్టిస్తుంది. అట్లానే భగవాన్ చెప్పనివ్వండి, మోదీ గారు చెప్పమనండి, మోడీ గారు చెప్పనివ్వండి,
నిసర్గదత్త స్వామి చెప్పండి, సద్గురు శివానంద గురుదేవులు చెప్పనివ్వండి, రమణ భగవాన్ చెప్పని, అమ్మ చెప్పనివ్వండి, ఏ జ్ఞాని యోగి చెప్పినా మనం గుణంతో పాటు విని, గుణంతో పాటు సాధన అనుకునే తప్పు అవగాహనతో కదిలితే ఎప్పటికీ సత్యబద్ధం కాదు. ముందు మనసు మౌనం అవ్వాలి. ఇప్పుడు ఏమైంది, అర్జునుడు ఎప్పుడైతే పరమాత్మ చెప్పిన మాట తనకు అర్థమైందో, అర్థమవగానే ఏమైంది, మనసు ఆ గుణాన్ని పోగొట్టుకుంది, దుఃఖపడే గుణాన్ని, అపార్థం చేసుకునే గుణాన్ని పోగొట్టుకుంది. కాబట్టి దానికి మౌనం అని పేరు. మౌనం అంటే ఏమిటి? మౌనంగా ఉండమని భగవాన్ ఏమన్నారంటే, మనసు మౌనం కాదండి, గుణం మౌనం అవటం. ఎప్పుడైతే గుణం దాని ప్రతిస్పందన, మనసు కార్యం తర్వాత వచ్చే ప్రతిస్పందనకి గుణం అని పేరు. ఎప్పుడైతే అది నిమ్మడం అయిపోయిందో మనసు మౌనం అని పేరు దానికి. మనసు మౌనం ఏంటి? పనులు. మీకు ఒక మంచి దీనికి ఒక ఉపమానం చెబుతాను నేను. ఒకసారి భగవాన్ దగ్గర ఒక పరిచారకుడు ఉండేవారు. ఆ పేర్లు నాకు తెలియదు, అక్కర్లేదు కూడా మనకి. ఆయన పెద్దవారు అయిపోయారు. పెద్దవారు అయిపోయి భగవాన్ దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, భగవాన్, అందరూ ఆత్మదర్శనం అంటున్నారు, మరి నాకేమో కాలేదు, అసలు దాని అర్థం కూడా నాకు తెలియట్లేదు, నేనెవరు అంటున్నారు, తెలుసుకోమంటున్నారు, నాకు నేనెవరూ తెలియట్లేదు, ఇంతేనా ఈ జీవితం, ఇట్లా ముగిసిపోవాల్సిందే అని పాపం వేదన గురై బాధపడ్డా. అప్పుడే తొందర వచ్చింది అన్నారు. అంటే ఎక్కువ ఆయుర్దాయం, పెద్దవాడిని అయిపోయాగా స్వామి, ఏదో అందరూ అంటున్నారు, కొద్దిగా ఆశ కలిగింది దాని మీద. అట్లానా అని ఆయన ఏం చేసేవారు, భగవాన్ బయలుదేరే ముందు ఆ కాళ్ళకి నీళ్ళు ఇవ్వటం, తర్వాత తిరిగి వచ్చిన తర్వాత చక్కగా కాళ్ళకి నీళ్ళు ఇచ్చేవారు ఆయన పని. ఆ తర్వాత ఆశ్రమానికి ఎవరైనా వస్తే ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి గదులు చూపెట్టడం, అట్లానే దారి చూపెట్టడం, గిరిప్రదక్షిణ గురించి చెప్పి ఇట్లా చేసేవారు ఆయన పనులు అవి. భగవాన్ ఏమన్నారంటే బయలుదేరుతూ, నాయన టైం ఎంత అయింది అన్నారు. ఏదో చెప్పారు, 9:10 అయిందన్న. ఇవాళ డేట్ ఎంత అన్నారు. ఇవాళ 7వ తారీఖు అన్నారు. సరే నేను వెళ్ళొస్తా అన్నాను. భగవాన్ ఏమీ చేయలేదు. భగవాన్ వెళ్ళారు, వచ్చాక భగవాన్ని ఏం చేశారంటే, రాగానే ఇవాళ డేట్ ఎంత అని అడిగారు. ఇందాకనే చెప్పా కదండి, ఇప్పుడు ఇందాకనే చెప్పాను కదా అన్నారు. అట్లానా, ఎవరినన్ను అడుగు అన్నారు. అడిగితే అది 11వ తారీఖు, 4 రోజులు గడిచిపోయింది. పోనీ ఈ 4 రోజులు తాను మర్చిపోయాడా, తన పనుల్ని మర్చిపోయాడా? ఏమీ మర్చిపోలే, అన్నీ చేస్తూనే ఉన్నాడు. కానీ చంటి పిల్లవాళ్ళలాగా పని సహజంగా జరిగిపోయింది. మనసు అద్భుతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏది గమనించలేదు, ఏది కావాలలేదు, ఏది వద్దనలేదు. తను భగవాన్ ఏదైతే జ్ఞానం అడిగాడో అది మర్చిపోయాడు. దాని అవసరం రాలేదండి. అది యొక్క మనసు యొక్క నైపుణ్యం, గురువు యొక్క వైభవం. అది ఆ గుణాన్ని తీసేశాడు. పాప అతను పడుతున్న బాధను తీశారు. భగవాన్ ఆత్మదర్శనం అయిందండి. ఇది సత్యం. అక్కడ ఏమీ చేయలేదు భగవాన్. అతనిలో ఉన్న చిన్న ఆతురతో పోని బాధో ఏదో తీసేశారు. ఆత్మానుభవం అయింది. అతనికి మంత్రం ఇవ్వలేదు, నేనెవరిని తెలుసుకో కూర్చొని ఎట్లా పెద్దవాడి ఉపయోగం ఇంకేం చేస్తా, ఇట్లాంటి మాటలే లేవండి. అసలు లేవు, అసలు మాట లేదు దానికి. మనం గుణాన్ని పోగొట్టుకుంటే ఫలం కావాల్సి వస్తుంది. గుణం ఎట్లాంటిది అంటే, గుణానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే, దానికి ఉన్న గుణానికి ఉన్న గుణం ఏమిటి అంటే, ఉన్నదాన్ని ఆక్రమించి చాలా పెద్దదైపోతుంది. ఉదాహరణకి ఒక పెద్ద కడవడి పాలల్లో ఒక చిన్న విషం చుక్క చాలు, మొత్తం విషతుల్యమైపోతుంది. ఆ గుణం ఎట్లాంటిదంటే, సరే నేను గురువు దగ్గరికి భక్తిగా వెళ్తున్నాను, నేను నాకు కావాలని, ఏదో తపన, ఏదో ఆత్రం, సరే అది అట్లా వదిలిపెట్టండి. అట్లా కాకుండా భగవాన్ లేకపోతే గురువుగారు
నాకు ఆత్మజ్ఞానం కావాలిగా. సరే బాగుంది, తిరిగాం, విన్నాం, మంత్రోపదేశాలు అయినాయి, లేకపోతే ఇంకేవో విధానాల్లో ఏదో అయినాయి. కానీ కాలం గడిచిపోతుంది, కానీ ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే అప్పటికే నేను నా తల్లిని, నా తండ్రిని, లేకపోతే నా పొరుగువాడినో, నా కొడుకునో, నా భార్యను, నా భర్తను, నా మామను, నా అత్తను ద్వేషిస్తూ ఉన్నాం మనం. ఏం జరిగింది? ద్వేషం అనే గుణం చక్కగా గూడు కట్టుకొని బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తుంది అక్కడ. అందులో నీ భక్తి ఓ చిన్న పరికరం, చిన్న పనివాళ్ళలాగా ఉంది. ఈ భక్తి నిజమే బాగానే ఉంది. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఎంత బాగుందంటే వారి బోధ. ఎప్పుడన్నా చూసావా లోపల, నీ లోపల ఏం జరుగుతుందో? భక్తి సరే, పోనీ నీ ఆరాటం సరే, కానీ నీ లోపల అసలు ఏమేమి వడ్డొస్తున్నావు ఎప్పుడన్నా చూసుకున్నా, పరిశీలించావా ఎప్పుడన్నా? పోనీ ఇట్లాంటి మాటలు అంటున్నాం కదా, ఏది ద్వేషం అని, అసూయ అని, కోపం అని, కామం అని, క్రోధం అని, ఇవన్నీ వాడుతున్నాం కదా. మరి ఇవన్నీ వాడుతున్నప్పుడు ఎప్పుడన్నా చూసావా? అవి ఉన్నాయో లేవో చూసావా? ఎట్లుంటాయో చూసావా? వాటి పరిణామం, వాటి ఫలితం ఎట్లుంటుందో చూసావా? మనం గమనించట్లేదు అసలు. నాకు భక్తి ఉంది, నాకు భక్తి ఉంది, అది బాగుంది, నాకు అది కావాలి, నాకు ఆత్మదర్శనం కావాలి, నాకు ఏదో దర్శనం, ఏదో అనుభవం, ఇదే గొడవ తప్పనిచ్చి అసలు దానికి ఏం వడ్డు వస్తుందని చూడమా మనం? చూడకపోతే ఎట్లా మనకి? కాబట్టి ఈ గుణంతో, ద్వేషం అనే గుణం, ఎవరినైనా సరే, నువ్వు భగవాన్ని ద్వేషించావా లేకపోతే భార్యను ద్వేషించావా అని కాదు అక్కడ. ద్వేషము అనే చిన్న విషపు చుక్క శుద్ధ మనసుకు చేరినప్పుడు ఇక మిగిలిన పనులన్నిటినీ అదే ఆక్రమిస్తుందండి. అదే ఆక్రమిస్తుంది, డామినేట్ చేస్తుంది. దాని విజృంభణ ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక రైతు ఒక చెట్టు మొక్క వేశాడు. మొక్క వేస్తే ఏం చేస్తాడు? ఆ మొక్క చూసుకుంటూ మొక్క చుట్టూ కలుపు చూస్తాడండి. మొక్కని ఏం చేయడు. ఆ మొక్కకి ఏం చేస్తాడు? అంత ఎరువు వేస్తాడు. ఎరువు వేస్తే మొక్కే పెరుగుతుందా అంటే, మొక్క కంటే బలంగా, బహుళంగా కలుపు పెరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఆయన కలుపు పీగుతాడు. కలుపు పీగితే రైతు ఏమవుతుంది? చక్కగా చెట్టు శుభ్రంగా ఆ పాదు చక్కగా కనపడుతుంది. అప్పుడు చెట్టుకి మీరు సహాయం చేసినట్టే ఎదగటం దాంట్లోనే ఉంది, ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత ఏమవుతుంది? దాని సహజ లక్షణం ఏదైతే పంట ఉందో ఆ పంటను అందిస్తూ నువ్వు తెచ్చుకోలేవు. అందుకనే ఫలం నీ చేతిలో లేదంటాడు పరమాత్మ. చెట్టు వేయటం వరకే నీ చేతిలో ఉంది, ఫలము దాంట్లో ఉంది. ఎంత చిత్రంగా ఉంది. ఫలం ఎక్కడుంది? జాగ్రత్తగా ఆలోచిస్తే కలుపు పీకటంలో ఉంది, దాన్ని పోషించటంలో ఉంది. ఇది సాధన అని పేరు. అర్థమవుతుందా? నేను కలుపు పీకుండగా నాకు ఫలం రావాలంటే రాదు. ఇప్పుడు ఆ చెట్టు పుష్పించి ఫలించి చక్కటి పంటనిచ్చిందండి. ఆ చక్కటి పంటకి అనుభవం అని పేరు. ఆ చక్కటి పంటకి అనుభవం అని పేరు. అనుభవం అంటే ఇంకేం లేదు, అంతే. ఏదైతే ఉందో అది కనపడటం పేరు అనుభవం, దాన్ని అనుభవించటం పేరు అనుభవం. ఎప్పుడైతే మన మనసులో గుణాలను తీసేస్తే దానికి మౌనం అని పేరు. ఆ గుణాన్ని అర్థం చేసుకోవటం, ముందు గమనించటం, అసలు గుణం ఉందా లేదా. అందుకనే కృష్ణమూర్తి గారు ఏం చెబుతారంటే, నువ్వు తలుపు తీసించు, గాలి అదే వస్తూ, నువ్వు గాలి తెచ్చుకోలేవు, గాలిని ఆపలేవు. ఆపదలుచుకున్నావా తలుపులు వెయ్యి. గాలి కాదలుచుకున్నావా, వెలుతురు రాదలుచుకుని చక్కగా తలుపులు తీసిపెట్టు చాలు. నువ్వు గాలికి ఏం చేయక్కర్లేదు, గాలి అదే వస్తుంది. గుణాన్ని సరి చేసుకుంటే ధ్యానం వస్తుందో రాదో ఒక్కసారి చూడండి. ఎంత అద్భుతమైన అనుభవం. అనుభవం అంటే ఏమిటి? ఏది మనం చూద్దామని తపన పడుతున్నామో, ఏది తెలియకుండా వెంటబడుతున్నామో, దాని అర్థం కూడా తెలియకుండా ఏది మనం కావాలని కోరుకుంటున్నామో అది వచ్చి తీరుతుంది. ఇదే మౌనం అంటే. మౌనం అంటే గుణం పోవటం కానీ ఆలోచనలు పోవటం కాదు. పరమాత్మ శ్రీరామచంద్రుల వారు కూడా అది చెప్పారు. అలలున్న సముద్రానికి కట్టుగా దాని కదలికి. ఆలోచన లేకపోతే జీవనమే లేదు. కానీ ఎట్లాంటి ఆలోచన ఉండాలి అన్న దాని పేరు జ్ఞానం. ఎట్లా ఆలోచనలతో పాటు గుణాలు ఉన్నాయా?
ఒక ఆలోచన రాగానే కోపం వస్తుంది, ఒక ఆలోచన రాగానే దుఃఖం వస్తుంది, ఒక ఆలోచన రాగానే కోపం వస్తుంది, ఒక ఆలోచన రాగానే ద్వేషం వస్తుంది. ఇవన్నీ వస్తున్నాయే. ఈ గుణాన్ని పోగొట్టుకో, ఆలోచన పోయినట్టే. ఈ గుణాన్ని పోగొట్టుకో, నీకు ధ్యానం వచ్చినట్టే, నీ సాధన పూర్తి అయిపోయింది. ఆ క్షణమే అవుతుంది. చూద్దాం, ఒక 40 రోజులు చేసి చూద్దాం చెప్పారు కదా. అసలు మన దగ్గర ఏ గుణం ఉంది, ఎట్లా చూడాలి? పనులలో తెలుస్తాయి, బాహ్యమైన మన ప్రవర్తనలో తెలుస్తుంది. నిన్న ఎవరో అడిగారు, శాంతిని ఎట్లా సంపాదించాలి? ఎట్లా సంపాదిస్తాం శాంతిని? ఉన్నది శాంతి. ఆరోగ్యాన్ని ఎట్లా సంపాదిస్తాం? అనారోగ్యాన్ని పోగొట్టుకోవటం. శాంతిని ఎట్లా సంపాదిస్తాం? అశాంతి లక్షణాలు ఏమిటి? చికాకు, కోపం, అసూయ, ద్వేషం. ఇవన్నీ కూడా ఎవరి దగ్గరకన్నా వెళ్ళారో అనుకున్నాం కదా మనం. ఒక కోపదారి వ్యక్తి దగ్గరికి వెళ్తే వాడు ఎంతో ఆదరంగా చూస్తే, అబ్బా ఎంత ప్రేమపడి, ఏంటి ఇంత మార్పు, ఏంటి ఇంత శాంతి వచ్చింది ఏంటి అంటున్నావు. ఏ గుణం అతని దగ్గర నీకు కనపడకపోతే శాంతి అంటున్నావో దానికి నువ్వు సంపాదించక్కర్లేదండి. నీ దగ్గర కూడా అంతే. నీ మనసు నా మనసు అనేది, నీ అశాంతి కారణమైన కోపం, నీ అశాంతి కారణమైన ద్వేషం తీసేస్తే ఉన్న ధ్యానమే. చిత్రం ఏంటంటే ధ్యానం వేరు, శాంతి వేరు, అనుభవం వేరు కాదండి, 3 కలిపి ఒకటే. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న తమాషా. ఇందాక నేను మనం చెప్పుకుంటున్నట్టుగా పదాలు పట్టుకొని ఆ పదాన్ని ఆరాధిస్తూ, ఆ పదం కోసం బాధపడుతూ, దుఃఖపడుతూ మనం ఉన్నామే. కానీ ఈ గుణాన్ని వదులుకోకుండా భగవాన్ దగ్గర విందాం, లేకపోతే ఇంకెవరి దగ్గర విందాం. నిన్న ఎవరో ఒక వీడియో పంపారు. ఒక కోతికి ఒక అతను ఏం చేశారంటే వచ్చి బిస్కెట్ ఇచ్చాడు, చక్కగా చేత్తో తీసుకొని. రెండో బిస్కెట్ ఇచ్చాడు, రెండో చేత్తో తీసుకుంది. మూడో బిస్కెట్ ఇచ్చాడు, నోటితో పట్టుకుంది. 4వ బిస్కెట్ ఇచ్చాడు, కాలుతో పట్టుకుంది. 5వ బిస్కెట్ ఇచ్చాడు, ఇంకో కాలుతో పట్టుకుంది. ఇంకో బిస్కెట్ ఇచ్చాడు, చేతి వదిలిపెట్టింది, ఇంకోటి తీసుకుంది. మళ్ళీ ఇంకో బిస్కెట్ ఇచ్చాడు, అది నోట్లో పెట్టుకొని నోట్లో కింద పడేసింది. ఇంకో బిస్కెట్ ఇచ్చాడు, ఈ చేతిలో వదిలిపెట్టి మళ్ళీ అది పట్టుకుంది. చివరికి అతను ఏం చేశాడంటే ఇస్తూ పోతూనే ఉన్నాడు, పారేస్తూ పోతూనే ఉంది. అయితే అతను ఏం చేశాడంటే ఒక అరటిపండు ఇచ్చాడు, ఈ బిస్కెట్ వదిలిపెట్టింది, అరటిపండు పట్టుకుంది. ఇంకో అరటిపండు ఇచ్చాడు, నోట్లో వదిలిపెట్టి దీన్ని పట్టుకుంది. ఇదే కదా. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ గుణం, అది ఒక గుణం అండి. లోభ గుణం అని పేరు. తృప్తి లేని గుణం పేరు. తృప్తి లేదు, అసంతృప్తి, అది ఒక గుణం. అసంతృప్తి ఒక గుణం. ఇన్ని గుణాల సమాహారం పెట్టుకొని నాకు అది అర్థం కాలేదండి, భగవాన్ నాకు అర్థం కాలేదు, చాలా కాలంగా సాధన చేస్తున్నాను, అసలు ఏం చెబుతున్నారు, నేనెవరో అంటున్నారు. ఆ గుణాలని మనం చూసావా ఎప్పుడన్నా అంటారు కృష్ణమూర్తిగా, చూసావా ఎప్పుడన్నా. కాబట్టి నాకు ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుంది, మళ్ళీ చెప్పుకుందాం దీన్ని. ఈ గుణం యొక్క ప్రభావం ఎట్లుంటుంది, మొత్తం ఆక్రమించేస్తుంది. ఎట్లా ఆక్రమిస్తుందంటే ఒక కవచంలాగా, దుర్భేద్యమైన కోటలాగా. ఈ యువతలకి అద్దంలాగా ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉండదు, పారదర్శకంగా ఉండదు. అది గుణం యొక్క లక్షణం. అది ఏది కనపడుతుందో అది కూడా భగవత్ స్వరూప అనుగ్రహమే. అది కనపడాలనే ఆయన తపన కూడా, పరమాత్మ కూడా. పోనీ శుద్ధ మనసు కూడా ఉన్నది, శుద్ధ మనసే. శుద్ధ మనసు మనకు ఎందుకు కనపడట్లేదంటే ఆ దుర్భేద్యంగా ఈ గుణం వచ్చి చేరింది. అందుకనే పెద్దలు చెప్పినా మనకు అర్థం కావట్లేదు. నిన్న ప్రముఖ గాయని గానకోకిల లతా మంగేష్కర్ గారు చనిపోయారు. సరే, టీవీ అంతా వారి యొక్క పాటలు అవి చెబుతారు, బాగుంది. లతా మంగేష్కర్ గారిని, అమ్మా ఇంత బాగా ఉంది, ఇంత గొంతు, ఇంత చక్కటి గొంతు, ఇది మీరు దీన్ని అభివృద్ధి చేసుకున్నారని అంటే అమ్మ ఏం చెప్పిందంటే, అది భగవంతుడు
గాడ్స్ గిఫ్ట్ అంటారు. మీరు ఎవరినన్నా తీసుకోండి, ఒక మంచి ఆటగాడు, లేకపోతే ఒక మంచి సంగీతం, ఒక మంచి నాట్యం, మంచి వేదాంతం, మీరు ఏదన్నా తీసుకోండి, ఏ స్కిల్ అన్నా తీసుకోండి, ఏ నైపుణ్యం అన్నా తీసుకోండి, ఒక మాట వాడతారు. ఏమంటారంటే గాడ్స్ గిఫ్ట్ అంటారు. గాడ్స్ గిఫ్ట్ అంటే అర్థం ఏంటి? నేనేమంటానంటే గిఫ్టే గాడ్ అంటున్నాను నేను. గిఫ్ట్ ఏదైతే ఉందో, నువ్వు దేన్ని గిఫ్ట్ అంటున్నావో, ఏ కళను చూసి గిఫ్ట్ అంటున్నావో ఆ కళ పరమాత్మే. అందుకనే ఆయనకి అన్ని కళలు ఉన్నాయి పరమాత్మకి. భగవంతుడు ఏం చేస్తాడంటే తను వ్యక్తం చేసుకోవటానికి పరమాత్మ అనేక కళల రూపంలో అందుకనే ఒక కవి రాస్తాడు, ఎన్ని పువ్వులు ఎన్ని రంగులు సృష్టించాడు, అన్నిటినో నిన్నే చూడమన్నాడు. నిన్నంటే ఎవరు? దాని వెనుకున్న శక్తి. గాడ్స్ గిఫ్ట్ అంటారు. అట్లానే ఈ గాడ్ అనే మాటకు అర్థం ఏంటి? ఒక పేరా, ఒక అదృశ్యమైన శక్తి, ఇది ఒక పదార్థమా, ఏమిటది? ఏ దేవుణ్ణి ఆరాధించాలి నేను? ఉదాహరణకి ఒక ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి పక్షులు వస్తున్నాయి, 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి. ఒక్కసారి బయలుదేరితే ఎక్కడో ఆగుతాయి, ఒక్క క్షణం ఎక్కడైనా ఆగుతాయి, లేకపోతే వచ్చేస్తాయి. వచ్చేసి ఎప్పుడు వస్తున్నాయి ఇవి? ఒక సీజన్లో వస్తున్నాయి. వచ్చి ఏం చేస్తున్నాయి? ఆహారం తీసుకొని గుడ్లు పెట్టుకొని పిల్లల్ని పొదిగి, పిల్లలు వచ్చాక వాటికి రెక్కలు వచ్చాక వాటిని తీసుకొని స్వచ్ఛత్రానికి వెళ్ళిపోతుంది. ఆస్ట్రేలియా ఒక మాట చెబుతాను నేను. మరి ఆస్ట్రేలియా వాతావరణం ఏంటని మన ఇంట్లో పిల్లవాడిని అడిగితే చెప్పలేడండి. వాడు నేర్చుకుంటే తప్పితే, జాగ్రఫీ ఇవో చదువుకుంటే తప్పితే అది ఏ మూల ఉంది, ఎన్ని కిలోమీటర్లలో ఉంది. మనకంటే మన విమానాల్లో, ఓడల్లో దిక్సూచి వాటిని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తారు కదండి. ఒక పక్షి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొని ఆ పిల్లలు పుట్టడానికి, తనకి ఆ సంతానం కలగటానికి ఏ దేవుడిని తలుచుకుంది. సరే, ఆ పక్షికి ఇండియా అనేది ఒక పలానా ప్రదేశం, పలానా కాలం, పలానా ఈ ఋతువు నడుస్తుంది. మనకి పంచాంగం చూస్తేనో పెద్దలు చెబితేనో మనకు అర్థమవుతుంది. మరి వాటికి చెప్పినటువంటి గురువు ఎవరు? వాటికి చెబుతున్న పంచాంగం ఏంటి? వాటిని ఈ దిశగా నడిపించిన శక్తి ఏమిటి? ఆ శక్తికి పేరేంటి? మళ్ళీ అదే దారిలో పిల్లలు తీసుకొని మళ్ళీ వెళ్ళేటువంటి ఆ జ్ఞాపకం ఏమిటి దాని వెనక ఏది ఉందంటే అక్కడ ఒక నేచర్ ఇంటెలిజెన్స్ ఉంది, ప్రకృతికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ని ఏదైతే ఉందో దాన్ని మనం పరమాత్మ అంటున్నాం. ఆ ఇంటెలిజెన్స్ గుణాలతో చేరిందా? అయిపోయింది. చూడండి, మరి దైవం ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, లేకపోతే ఈ మతంలో ఇది గొప్ప, ఆ మతంలో అది గొప్ప, నువ్వు దీన్ని ఆదరించు, దాన్ని తిరస్కరించు. ఏమిటి బోధ? జిల్లేడముళ్ళమ్మవారు మొన్న చెప్పారు మనకి, శివుడు, విష్ణువు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరు? ఈ ముగ్గురు. వడ్ల గింజ అన్నానికి పనికిరాదు కాబట్టి అది బ్రహ్మ. అంటే పొట్టుతో ఉంటే బ్రహ్మ, పొట్టు తీస్తే బియ్యం, ఉడికితే అన్నం. పొట్టుతో బ్రహ్మ, బియ్యంగా ఉంటే విష్ణువు, అన్నంగా అయితే శివుడు. మూడు ఒకదాని తాలూకానే. మూడు లేకుండా కార్యమే లేదు. జిల్లేడు ముళ్ళమ్మని అడిగారు, అమ్మా అద్వైతం అంటే ఏంటమ్మా అన్నారు. ఏం లేదు నాన్న, తొక్క తీస్తే అద్వైతం, తొక్కతో ఉంటే ద్వైతం. ఏమిటి అద్వైతం అంటే, మనం పళ్ళు కొనుక్కుంటున్నాం అనుకో, పండు తొక్క లేకపోతే పండు కొనుక్కోం కదా. మనం తొక్కుంటేనేగా పండు కొనుక్కుంటున్నాం. తినాలంటే తొక్కతో తిన్నాం కదా, పండే తింటాం కదా. అంతే, అద్వైతాలు ఏవి లేవని చెప్పారు. మరి అట్లా అంటే అమ్మా, మరి
3 అమ్మవార్లు ఉన్నారంటున్నారు, లక్ష్మి, సరస్వతి, పార్వతులు అంటున్నారు, అదేంటమ్మా అని అడిగి. అంటే అమ్మ ఏం చెప్పిందంటే, ఏం లేదు నాన్న, ఒక వస్తువు, ఒక ఫలం ఉందనుకో, దానికి ఒక ఆకారం ఉంటుంది, దానికి ఒక లక్షణం ఉంటుంది, దానికి ఒక విజ్ఞానం ఉంటుంది. ఉదాహరణకి నిమ్మకాయ తీసుకుందాం. నిమ్మకాయకు ఒక రూపం, చింతకాయలాగా ఉండదు. చింతకాయ మామిడికాయలాగా ఉండదు. దానికి ఒక రూపం, ప్రతి వస్తువుకి ఒక రూపం. ఆ రూపానికి లక్ష్మి అని పేరు. అందుకనే మనకి మన ఇదిలో అంతా లక్ష్మి స్వరూపమే. ఆ తర్వాత ఆ నిమ్మకాయకి ఒక గుణం ఉంది, పులుపు, తీపు. ఆ గుణానికి పార్వతి అని పేరు. గుణానికి, నిమ్మ గుణానికి పార్వతి. మరి ఆ నిమ్మ గుణంకి ఒక ప్రయోజనం ఉంది. ఏం ప్రయోజనం ఉంది? సి విటమిన్ ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి. నిమ్మ గుణాలన్నీ కలిపి దాని ప్రయోజనం. దానికి సరస్వతి అని పేరు. ఏమిటి? ఇందాక బియ్యానికి తీసుకుంటే ఒడ్లుగా దానికి ఒక ప్రయోజనం, బియ్యంగా దానికి ఒక ప్రయోజనం, అన్నంగా దానికి ఒక ప్రయోజనం. అక్కడ మళ్ళీ లక్ష్మీ శివపార్వతులే ఉన్నారు. అన్నం గుణాలు వేరే, జొన్న గుణాలు వేరే, కార్బోహైడ్రేట్స్ అంటాం, ఇంకేవేవో అంటున్నాం మనం. ఒక దాంట్లో ఈ గుణం ఉంది, ఒక దాంట్లో. కానీ గుణం కానీ లేకుండా, ప్రయోజనం కానీ లేకుండా, రూపం కానీ లేకుండా వస్తువు ఏది ఉందో చూడండి. అయితే అక్కడ ఒక్కొక్క ప్రయోజనంతో కనపడుతూ ఉంది కదా, అన్నిట్లో ఒక ప్రయోజనం ఉంది కదా. ఇప్పుడు కామన్గా ఏముంది? అన్నం తింటే కడుపు నిండుతుంది, బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం, వడ్లుంటే బియ్యం అవుతాయి, వడ్లుంటే పంట అవుతుంది. ఇది ఒక్కోదానికి ఒక ప్రయోజనం. అన్నిట్లో ఏముంది? ప్రయోజనం. దీనికి పరమాత్మ అని పేరు. ఏ ప్రయోజనం అయితే ఉందో దానికి పేరు లేదు, దానికి రూపం లేదు, దానికి నామం లేదు. మీరు చూడండి, నిమ్మకాయ గుణం ఉంది అంటున్నారు, ఆ ప్రయోజనం మీరు వాడితే కానీ తెప్పదు. అనుభవించటం అంటే అర్థం ఏంటంటే దాన్ని చూస్తే కానీ తెద్దదు. దానికి అనుభవం అని పేరు, దానికి జ్ఞానం అని పేరు. ఉదాహరణకి మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళాం. ఆ గురువు గారు ఏం చేస్తారంటే మనకి ఒక మంత్రం ఇస్తారు, లేదా ఓ మార్గం, ఏదో సాధనం ఏదో చేయమని చెబుతారు. బాగా ఏం తప్పులేదు. ఆ గురువు గారు ఏం చేస్తారంటే, ఈ మంత్రం గొప్పది, ఈ రూపం గొప్పది, ఇంకా మిగిలిన రూపాలు నువ్వు ఏమైనా చూసావనుకో అది పాపం అండి, అది చాలా దోషం. అది ఈ రూపమే తలుచుకోవాలి, ఈ నామాన్ని తలుచుకోవాలి, ఈ రూపాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెబుతున్నారు అనుకో. మీకు మంత్రం ఇచ్చారు, మంత్రంతో పాటు కావాల్సిన ద్వేషం కూడా ఇచ్చారు. అనుపానం అదేమన్నా. ఎప్పుడైతే ఆ ద్వేషం వచ్చిందో తమాషా ఏంటో తెలుసా అండి, చాలా వేగంగా పెరిగే గుణం ఈ ద్వేషానికి ఉంటుంది. ఆ గుణం ఎంత వేగంగా పెరుగుతుందంటే, ఉదాహరణకి భక్తి అనే గుణం ఉందనుకోండి, తొందరగా పెరగదు. సుగుణాలు తొందరగా పెరగవు. చూడండి, వాళ్ళ పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ తొందరగా వస్తాయి కానీ గుడ్ హ్యాబిట్స్ తొందరగా రావు. బ్యాడ్ హ్యాబిట్ లక్షణం ఏంటంటే హైబ్రిడ్ తొందరగా వచ్చేస్తుంది పంట. సహజమైన పంట అంతకాలం ఆగాల్సిందే. ఏ సహజమైన పంట అయినా అంతకాలం ఆగాల్సిందే, అది 3 నెలలు, నెల, 6 నెలలు. కానీ హైబ్రిడ్ ఉందనుకోండి అన్ని సీజన్స్లో వస్తుంది. బ్యాడ్ హ్యాబిట్ గుణం అట్లాంటిది. మరి నీ గురువు నీకు గుణాన్ని ఇచ్చాడా, మంత్రాన్ని ఇచ్చాడా, గుణాన్ని పోగొడుతున్నాడా? ఏంటి ఆ గురువు? సరే, పోయి మనం ఊరుకుంటున్నామంటే చిన్నగా విష్ణు సహస్రనామం చేస్తాం, ఒక అరగంట చేసుకుంటాం, లేకపోతే ఏదో పారాయణం చేసుకుంటాం, కానీ రోజంతా శివుని ద్వేషిస్తుంటాం. ఎవరో చెబుతున్నారు, ఒక చోట 2 దేవాలయాలు ఉంటే అటువైపు తలకాయ తిప్పుకొని కొంగులు వేసుకోనో కండువాలు వేసుకోనో కళ్ళు మూసుకోనో వెళ్తున్నారు. చూడండి, నువ్వు విష్ణువుని చూసి శివుని ద్వేషించావా, శివుని చూసి విష్ణువుని ద్వేషించావా? నువ్వు విష్ణువుని చూడలేదు, శివుణ్ణి చూడలేదు, కానీ నీ ద్వేషాన్ని నువ్వు చూడట్లేదు.
నువ్వు వాడిని చూడకపోయినా పర్లేదు, శివుడిని విష్ణువుని, నీ ద్వేషాన్ని మాత్రం నువ్వు చూడకపోతే మాత్రం నీకు ఎప్పటికీ ముక్తి కాదు, మోక్షం కాదు, కనీసం ఇహలోకంలో శాంతి కూడా రాదు, సంతోషం కూడా రాదు. ఏం పెంచుకుంటున్నామండి మనం? ఏమిస్తున్నాడండి ఆ గురువులు? నీకు మంత్రం ఇచ్చారు, అయిపోయింది. నీ గుణానికి పోగొట్టుకోవటానికి మార్గం చెప్పారు, అయిపోయింది. వాడు సద్గురువు, వాడు జ్ఞాని. నీకు ద్వేషాన్ని అందిస్తున్న గురువు నీకు ధైర్యం వదిలిపెట్టారనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. అది ఏ మతమే. ఉదాహరణకి మనం ఉన్నాం, మన ఇళ్లలో ఎవరో కొంతమంది పనివాళ్ళు వస్తారు, మేము తినవండి ఆ ప్రసాదం అని అంటారు, మేము తినవండి అది మాకు పనికిరాదని అంటారు. వాడు ఏం వాళ్ళలో ఉన్నది? వాడికి జీసస్ భక్తుడా, కృష్ణ భక్తుడా, శివభక్తుడా కాదు, ద్వేషం ఉందండి. వాళ్ళు మీరు భక్తిని చూడట్లేదు. ఇప్పుడు మీకు కనపడుతున్న ద్వేషం చూస్తున్నారుగా మీరైనా నేనైనా. అంటే వాళ్ళు పెంచుతూ వచ్చి తొందరగా పెరుగుతూ వచ్చిన ద్వేషం, కానీ పెరగవలసిన భక్తి ఏమో తరిగిపోతుంది, తరగవలసిన గుణం ఏమో పెరిగిపోతుంది. దీని ధ్యానం అని, దీనికి మతం అని, దీనికి ఒక ఆచారం అనేది, ఒక సంప్రదాయం. ఏమిటండి ఇది? పూర్వకాలంలో మన పెద్దలు, మన బామ్మలు, మన తాతలు అందరూ, మన మహర్షులు వేదాంతం, పురాణం ఇవన్నీ కలిపి మనస్తత్వాన్ని, అన్ని శరీరతత్వాన్ని చక్కగా వడపోసి పెట్టుకొని దాన్ని ఒక చోట చేసి దానికి సంప్రదాయం అని పేరు పెట్టారు. దానికి సంప్రదాయం అని పేరు పెట్టారు. ఆ సంప్రదాయాన్ని మనం ఇవాళ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఏ వ్యవస్థ బాగలేదు, ఏది బాగలేదు. లోకంలో శాంతి లేదు, అశాంతి ఉంది. నేనేమంటానంటే, భగవాన్ దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారట, స్వామి మీరు పోతే ఎట్లా, మా పరిస్థితి ఏమిటి, మమ్మల్ని ఎవరు చూస్తారన్నట్టు. భగవాన్ ఏమన్నట్టంటే, మీరు నన్ను దేహంగానూ ఆరాధించలేదు, ఇప్పుడు మీరు అడుగుతున్నది అది ఎక్కడికి పోదు, దేన్ని ఆరాధించారో అది ఎప్పుడు ఉంటుందో అంతటా ఉంటుందో అన్నారు. నేనేమంటున్నానంటే, ఒక అద్భుతమైంది, మా గురువుగారు కూడా శివైక్యమయ్యారు, అట్లానే అమ్మ మహానుభావులు జిడ్డు కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా శివైక్యమయ్యారు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? శివుడు సర్వత్రా వ్యాపించున్నాడని కదా, శివపదం శుభప్రదం కదా. సత్యం శివం సుందరం అంటే సనాతన ధర్మం అనే మాటకు అర్థం ఏంటంటే ఇప్పుడుంది, ఒకప్పుడు ఉంది, ఇంకొప్పుడు ఉంటుంది అని. దానికి సనాతన ధర్మం అని పేరు. ఏదైతే ఎప్పుడు ఉంటుందో, ఏది కొత్తది కాదో, ఏది పాతది కాదో, ఏది అనుభవంలో ఉందో అది సనాతన ధర్మం అని పేరు. అందుకని న్యాయం వేరు, ధర్మం వేరు. న్యాయము ధర్మం అని వాడుతున్నాం. సరే అట్లా పెట్టండి. ఈ భగవాన్ ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు అంటే, ఎక్కడికో వెళ్ళలేదండి, అనేక జన్మలు తీసుకున్నారు ఆయన. ఆయన జన్మలు ఏదంటున్నారు కదండి. భగవాన్ జన్మ తీసుకోవటం ఏమిటంటే, మీ అమ్మమ్మగా, మీ తాతయ్యగా, మీ భార్యగా, మీ కొడుకుగా, మీ బంధువుగా, మీ స్నేహితుడిగా, మీ సహోద్యోగిగా, మీ బాస్ ఉన్నారండి. ఉద్యోగి ఎట్లా అయ్యాడు అంటే, నీకు మంచి మాట చెప్పటానికి, నీకు మంచి గుణం నేర్పడానికి చుట్టూ ఎంతోమంది పెద్దలు ఉన్నారండి. భగవాన్ ఆ రూపంలో, గురువుగారు ఆ రూపంలో సంచరిస్తున్నాను. మా గురువుని తప్పితే ఎవరిని నమ్మ, చాలా పొరపాటు అండి. అది ఆ గుణం. అది నువ్వు నీ భక్తిని పరిధి ఏర్పరచుకునేటప్పటికీ నీ గురువు నీకు ఎప్పటికీ అర్థం కాడండి. పరిధి అంటే మరి అదో గుణం. అమ్మో, గుణాన్ని గురించి రాయాలంటే, చెప్పాలంటే ఎవరు చెప్పలేరండి. అందుకని పరమాత్మ గుణాన్ని వర్ణించలేమంటే అర్థం ఏంటంటే ఏం గుణం లేదు కాబట్టి, నిర్గుణుడు అని. కాబట్టి ఇవాళ భగవాన్ ఎక్కడున్నారు? నిసర్గదత్తులు వారు ఎక్కడున్నారు? అమ్మ అక్కడుంది. సద్గురు శివానంద గురుదేవులు ఎక్కడున్నారు? నీకు నీ కార్యక్రమంలో, నీ కార్యంలో, నీ నిత్య జీవితంలో నువ్వు ఏ తప్పు చేస్తున్నావో ఆ గుణం అదే తప్పు. నాన్న మన పెద్దలు, మన బామ్మగారు చెబుతున్నారు. ఎన్నో ఉన్నాయండి అట్లా. ఇందాక నేనేం చెప్పాను, గుణం పోవటం అంటే ఏమిటి? భయం అనే గుణం. నా చిన్నతనంలో అందరి పిల్లలకి, నా చిన్నతనమే కాదు అందరి చిన్నతనంలో అందరి పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి పెద్దలందరూ సాకే విధానం ఒకటే. నాకు భయం వేసేది. నాకు భయం వేస్తే, పడుకున్నప్పుడు భయం వేస్తే మా బామ్మగారు ఏం చేశారంటే, పక్కన పడుకొని రామ 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 అని ఒక పాట, రాముడి పాట, ఏదో పాట. ఆ గొంతు ఎట్లా ఉంది? స్వరం ఉందా? ఛందస్సు ఉందా? తాళం ఉందా? ఏమీ లేవు.
పాడి మీద చెయ్యి వేసి చరుస్తుంది, చక్కగా జో కొడుతుంటుంది. జో కొట్టడం దేన్నండి? భయాన్ని జో కొట్టడమే, నిన్ను జో కొట్టడం కాదు, నిద్రని తేవటం కాదు, భయాన్ని పోగొట్టడమే. భయం పోయిందే, నిద్ర వచ్చింది. ఆ స్పర్శ, నీ డైవర్షన్. భయం నుంచే మా అమ్మ భలే పాట పాడుతుంది, ఏదో రామ అంటుంది అనేటప్పటికి ఏమవుతుంది? నీ భయం నుంచి పక్కకు విడిపోయావు, నీ గుండె నుంచి పక్కకు విడిపోయావు. చాలది సక్సెస్ అయిపోయింది, అనుభవం అయిపోయింది. ఏమిటి అనుభవం కావాలి? పిల్లవాడు నిద్రపోవటం తల్లి బామ్మకు కావాలి, వాడికి నిద్ర కావటం, వాడికి ఆ భయం పోవటం వాడికి కావాలి. ఇద్దరు సక్సెస్ఫుల్ అయిపోయారు. అది జ్ఞానం అంటే. ప్రయాణం అట్లా ఉంది. ఏమిటి ఆధ్యాత్మిక మార్గం? ఏమిటి? రామస్మరణ ఏమిటి, నామస్మరణ ఏమిటి, ఏదైనా పర్లేదు. అక్కడ ఏం చేస్తున్నావు అని కాదు, కథ చెప్పొచ్చు, ఒక నవ్వించవచ్చు, వాడిని డైవర్ట్ చేయగలగాలి. డైవర్ట్ చేయగలగటం పేరు డివోషన్. కాబట్టి మనం బాగా గమనించవలసింది ఏమిటంటే, ఇట్లా మన అందరిళ్ళల్లో భగవాను మంచి మాటలు చెప్పడానికి పెద్దలు, అట్లానే నేను పిల్లలు వింటున్నారు, సక్సెస్ఫుల్ జీవితం అంటున్నారు, గోల్ అంటున్నారు, మంచిది, చాలా మంచిది. కానీ దానికి ఏది అడ్డు వస్తుంది? దానికి కావాల్సింది ఏమిటి? పిల్లల్ని మంచి మాటలతో, సంప్రదాయాలు. మన పెద్దలు ఏం చేశారంటే, మన బామ్మలు, తాతలు, తల్లిదండ్రులు శాంతి అనే దాన్ని, ఒక పదాన్ని అందులో పెట్టేసి శాంతిని కాపాడుతూ వచ్చారు. ఆ శాంతిని కాపాడటం, గుణాన్ని పోగొట్టడం, ఈ రెండు చేయటం వల్ల ఒక మంచి సామాజికవేత్త, ఒక చక్కటి ఇదైతే. అందుకనే మనం మనస్తత్వ శాస్త్రం ఉంటున్నాం, శరీరతత్వ శాస్త్రం ఉంటున్నాం, వేదాంత తత్వం. ఈ తత్వము అని ఎక్కడుంటే దాన్ని పట్టుకోవాలండి. తత్వము అంటే ఒకటి గుణరహితమైనటువంటి సహజ స్థితికి తత్వం అని పేరు. ఇంకేం లేదు తత్వం. మనస్తత్వము అంటున్నాం. తత్వం అన్ని చోట్ల ఉంది. తత్వమసి అంటున్నాం వేదాంతంలో. అందుకని ఇట్లా ఏ విషయంకి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఏ డిపార్ట్మెంట్కైనా వెళ్ళండి, నా కడుపులో అల్సర్స్ వచ్చినాయి, పుళ్ళైనాయి, పేగుపోతాయింది. మా బామ్మగారు ఏం చెబుతున్నారంటే, బాగా నొప్పిగా మంటగా, నాన్న ఇవాళ పులుపు తినకు, ఇవాళ పులుపు మానేసి తగ్గుతుంది, తగ్గిపోతుందిలే, భయపడుకుంటుంది. అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది. నిజంగా బామ్మగారి మీద మా నమ్మకం ఉందనుకుంటే అప్పటికే అది అయిపోతుంది. దానికి తగ్గ వైద్యం కూడా బామ్మగారు చెప్తారు. వైద్యం ఏమిటంటే ఆహార నియమం. ఆ తర్వాత ఒక ఫిజియాలజీ, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ గారు చూసి, నీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, అట్లానే ఆ స్ట్రెస్ తగ్గించుకో, అల్సర్ తగ్గిపోతుంది అని చెప్పి ఒక మందు ఇస్తారు. స్ట్రెస్ అని వాడారు. అప్పుడు భయం పోయింది. అదే మందు వాడతాం. మందు వాడటానికి భయంతో వాడటం మందు వేరు, భయం లేకుండా మందు వాడటం వేరు. భయంతో వాడుతున్నాం అనుకుని తగ్గుతుందో లేదని, ఏ స్ట్రెస్ అయితే ఉందో ఆ స్ట్రెస్నే మనం పోషిస్తున్నాం, మందుని చంపేస్తున్నాం. ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాం. ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళితే జ్యోతిష్యుడు ఏం చేస్తాడంటే, జాతక చక్రం చూస్తున్నారు ఆయన. జాతక చక్రం చూస్తుంటే అందులో కుజ దశ నడుస్తుంది. కుజుడు గాయాలు, పుళ్ళు, దెబ్బలు, ఆవేశము, కోపము, ఎన్ని గుణాలే ఏంటి. కుజుడికి ఒక గుణం ఉంది, శనికి ఒక గుణం ఉంది, దానికి ఒక లక్షణాలు ఉన్నాయి, దాని క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉన్నాయి. ఒక జ్యోతిష్యం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, నాన్న నీకు కుజిదేశ వస్తుంది తొందరలో, ఆవేశం పెరిగే లక్షణాలు ఉన్నాయి, ఆవేశానికి కాకుండా విపరీతమైన ఖర్చు కూడా పెట్టేస్తారు వాళ్ళు, విపరీతమైన ఖర్చు ఉంటుంది. అట్లానే పెద్ద మిలిటరీ ఆఫీసర్స్ అవుతారు వాళ్ళు, పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అవుతారు, మంచి శాస్త్రం ఉంటుంది, అవన్నీ మంచివే. కానీ దాంతోపాటు ఈ ఆవేశం ఒకటి ఉంటుంది పడే, అది ఒక గుణం. ఆవేశం దాని గుణం. దురావేశం, దుర్గుణం అని కూడా వాడతాం మనం, దురావేశం. మరి ఇట్లాంటివన్నీ ఏమవుతున్నాయి, ఆ కుజుడికి ఆపాదించి నీకు చెబుతున్న కౌన్సిలింగ్ అది. జ్యోతిష్యం అంతా కూడా అది. ఏళ్ళనాటి శని అని వస్తుంది మనకి. ఈ శనికి కొన్ని ఉన్నాయి పోగొట్టడం,
ఉన్నది సరిగా అర్థం చేయటం ఆయన లక్షణమే. ఏదైనా స్పష్టంగా ప్రాపర్ థింకింగ్ అంటారు, ప్రాపర్ గైడెన్స్, సరైన మార్గదర్శకత్వం, అట్లానే వైరాగ్యం, అట్లానే నెమ్మదితనం, కొంత బద్ధకం, ఇటు కొన్ని దుర్గుణాలు ఉన్నాయి, కొన్ని మంచి లక్షణాలు. మంచిగా గ్రహం బాగుంటే మంచి లక్షణాలు వస్తున్నాయి. చెడ్డగా ఆ గ్రహానికి చెడు దృష్టిలుండి అతను సరైన మిత్రక్షేత్రం, శత్రుక్షేత్రం, సమక్షేత్రం ఇట్లాంటి మాటలు వాడతారు. మనకు అసలే కోపం ఉంటే నువ్వు ఎవరితో మిత్రత్వం చేస్తున్నావు, ఎవరితో శత్రుత్వం చేస్తున్నావు ఇవి తెలియద్దు. ఇది కదా జాతకం అంటే. ఏ జ్యోతిష్యం అంటే ఏమిటి? అబ్బాయి శని దశ వస్తుంది, జాగ్రత్త, శనికి డిప్రెషన్ ఉంటుంది, కుజుడికి ఆవేశం ఉంటుంది. అంత కౌన్సిలింగ్ అండి. ఇది తప్పనిచ్చి నువ్వు ఏ విధంగా నేర్చుకోగలుగుతావు? ఏ విధంగా నేర్చుకోగలుగుతావు? ఈ జ్యోతిష్యం ఒక మాట చెబుతాను నేను. మా గురువుగారి దగ్గరికి 88లో వెళ్ళానండి. 88 ఫిబ్రవరి ఎప్పుడు మార్చో వెళ్ళాను. ఇక గురువుగారితో ప్రవేశం అయింది, వారితో పరిచయం అయ్యాక వదిలిపెడతాము మనం. 10 రోజులకో ఎప్పుడో నాకు గురు మహాదశ వచ్చింది. ఈ గురుడు బాగా జ్ఞానాన్ని సాధన చేయిస్తారని శాస్త్రం చెబుతుంది. మంచిది, అది మంచి వివేకాన్ని. అధిక గురువు దర్శనం కూడా అయిందనుకోండి. నేను వెళ్ళి గురువుగారిని అడిగాను, నేను స్వామి నా గురువుగా, మరి వారు కూడా సంతోషపడతారని చెప్పారు. నాన్న చక్రం అదేగా అన్నారు. చక్రం అదేగా, ఒక దేశంపై ఇంకో దేశం వస్తుంది. ఎంత బాగుందో చెప్పండి బోధ. జ్యోతిష్యం లేదని చెప్పలేదు, నువ్వు నమ్మొద్దని చెప్పలేదు, నువ్వు తెలుసుకోమని చెబుతున్నారు. ఇది గురు బోధ అండి. ఇది అనంతమైంది. ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏది అనర్హం కాదు. కావాల్సింది నువ్వు గుణం పోగొట్టుకోవాలండి. నేను ఏ మతంలో ఉన్నాను, ఏ దైవాన్ని ఉపాసిస్తాను, నేను అడ్డబొట్టు పెట్టుకొని విష్ణువుని ఆరాధిస్తే విష్ణువుకి ఏం కోపం చూడలేదు, కానీ కోపం వస్తుందని తెలుస్తుందండి. ఆయన కోపం వచ్చిందని నీకు అడిగితే నువ్వు చూస్తేగా తెలిసేది. నువ్వు చూడలేదు. ఆయన విష్ణువుని తలుచుకుంటూ శివుడిని చూడకుండగా విష్ణువుని చూస్తే శివుని తలుచుకోవటంలో కోపం వచ్చింది అంటే, ఇప్పుడు ఇంట్లో మన ఇళ్లలో అంతేగా. వాడి పేరు ఎత్తితే నాకు కోపం వస్తుంది అని అన్నాం అనుకోండి, వాడి బిహేవియర్ని బట్టి వాడి కోపం వచ్చింది, ఆ పేరు లేకపోతే ముందే జాగ్రత్త పడతాం. అట్లాంటిదేనండి చివరికి ఆధ్యాత్మికం కూడా. అడ్డబొట్టు పెట్టుకొని విష్ణువు నారాయణ స్మరణ చేస్తే వచ్చే నష్టం ఏంటి? నిలువు పెట్టుకొని బొట్టు పెట్టుకొని శివస్మరణ చేస్తే వచ్చే నష్టం ఏంటి? ఏ బొట్టు పెట్టుకోకుండా పరమాత్మ స్మరణ చేస్తే ఏమిటి? ఏది చేయకుండా పరమాత్మతో ఉంటే ఏమిటి? సద్గుణాలతో ఉంటే ఏమిటి? కంచి పరమాచార్యుల వారి దగ్గరికి ఒక ఫారిన్ లేడీ వచ్చి, స్వామి నాకు అవన్నీ ఏం తెలియదు, నేను దేశ సేవ చేసుకుంటాను, నాకు అది తప్పితే దేశభక్తి తప్పితే ఏం లేదు, నాకు మోక్షం వస్తుందా స్వామి అని అడిగింది. పరమాచార్య చంద్రశేఖర సరస్వతి వారిని. కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. ఆయన కళ్ళు తెరిచి తప్పకుండా అని చెప్పారు. కాబట్టి ఏదైనా సరే నీకు ఏది వసతిగా ఉంది, నీ మనసుకు అనుకూలంగా ఏది ఉంది, జ్వరం ఏ గుణం చూడండి. చివరికి ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా 3 ఉన్నాయి: పైత్యగుణం, తర్వాత వాత పిత్త కఫాలు. అవి లక్షణాలు, అవి గుణాలు. వాతానికి ఒక గుణం, పిత్తానికి ఒక గుణం, కఫానికి. ఏ అద్భుతమైనటువంటి గుణం లేకుండగా, గుణం అనే మాటకు అర్థం ఏంటి? వికారం. మళ్ళీ ఆ వికారం నేను చెబుతున్నాను. మరి గుణం పెట్టుకొని నేను గురువు దగ్గరికి వెళ్తున్నాను అంటే, సరే ఆధ్యాత్మికంగా నాకు కావాలనుకునేది మంచిదే, ఆ తపన మంచిదే. కానీ అప్పటికే నా ప్రవర్తన ఎట్లా ఉంది, నా చుట్టూ ఉన్న వాళ్ళతో నా ప్రవర్తన ఎట్టుంది, నాతో నా ప్రవర్తన ఎట్లా ఉంది, అది గుణం నిర్ణయిస్తే, ఆ గుణం పోతే నీ ఫలాన్ని అదే నిర్ణయిస్తుంది. గుణం పోవటం ఫలం రావటం వేరు కాదు. గుణం పెట్టుకోవటం, గుణాన్నితో దాన్ని ఆహ్వానించటం సాధ్యం. ఒక వరలో 2 కత్తులు దూరవండి, ఒకటే గుర్తు పెట్టుకోవాలి. నేను నా గుణంతోనే ఉంటాను, నాకు ఎట్లా ఒకటి అది ఇవ్వండి అని. కృష్ణుడు అర్జునుడికి చేసింది గుణం పోగొట్టిందే. రాముడికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అట్లానే ఇవన్నీ కూడా గుణం చేయొచ్చు, కార్యానికి ఏం అడ్డు కాదు. రాముడు రావణాసుడితో యుద్ధం చేశాడు, కానీ ద్వేషగుణం లేదు వారికి. అందుకనే రావణ
రేపురా ఇవాళ అలసిపోయామన్నారు. చూడండి అంత అద్భుతమైనటువంటి దయాగుణం ఉందో. ద్వేషంతో చేయలేదు, విషయంగా క్షేత్రంగా చేసిన తప్పుకి యుద్ధం చేశారు ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి మన దగ్గర. అందుకనే నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ పిల్లలకి వెనకటి రోజుల్లో మన పెద్దలు చెప్పేది, మా అమ్మ, మా అత్తగారు వీళ్ళందరూ కూడా, మా అమ్మ మా వాళ్ళందరూ కూడా ప్రతిదానికి ఒక చిన్నటి ఒక ధర్మ సూక్ష్మం, ఒక చక్కటి సూక్తి, మంచి సూక్తులు చాలా చెప్పారు. ఒక వేమన పద్యం చదువుకోవచ్చు మనం. రమణ భాషను చదువుకోవటం ఏం అభ్యంతరం కాదు, వేమన పద్యం కూడా చదువుకుంటే మంచిదే. ఏదైనా అటు చేరుస్తుంది. వేమన్ని అదేగా చేర్చింది. మళ్ళీ దీని గురించి మళ్ళీ రేపు కొంత మళ్ళీ చెప్పుకుందాం. నమస్కారం.